Hey guys, welcome back to my channel. This is Shweta Ravindra. Hope you all are doing great. So మీకు తెలిసే ఉంటుంది నేను న్యూ ఛానల్ తీసాను దట్ తెలుగు గర్ల్ అని దిస్ ఛానల్. ఇక్కడ నేను విదిన్ 10 డేస్లో నా ఛానల్ మానిటైజ్ అయిపోయింది. నాకు 8 డేస్లో 8,000 వాచర్స్ వచ్చాయి, విచ్ ఇస్ డబల్ దెన్ వాట్ ఈస్ రిక్వైర్డ్. 4,000 ఈజ్ కావాలి, మనకు 4,000 వాచర్స్ ఉండాలి టు మానిటైజ్ చేయడానికి, కానీ నాకు 8,000 వచ్చాయి. అండ్ 10 డేస్లో నా ఛానల్ 1,200 సబ్స్క్రైబర్స్ దాటేసాయి. ఎలా అని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే, మీరు వీడియోస్ చేసే ముందు క్లారిటీ ఇంపార్టెంట్. సో ఎంత క్లియర్గా వీడియోస్ ఉంటే అంత బాగా ఛానల్ వీడియోస్ వైరల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వైరల్ అవ్వాలనే లేదు, ఎందుకంటే ఇప్పుడు అల్గోరిథం యూట్యూబ్ చేంజ్ చేసేసింది కాబట్టి ఓన్లీ ఎవరైతే చూస్తారో, జస్ట్ మన షార్ట్స్ని ఎవరైతే చూసి ఇలా స్వైప్ చేసేస్తారో ఆ వ్యూ కూడా కౌంట్ అయిపోతుందంట ఇప్పుడు. సో ఎలా నా ఛానల్ ఎలా మీకు షార్ట్స్ అప్లోడ్ చేయాలి, ఎలా మ్యాక్సిమం 1,000+ వ్యూస్ రావాలి ఎవ్రీ షార్ట్కి అని మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ముందుగా మీరు ఫోన్ ఓపెన్ చేసేసి యూట్యూబ్ యాప్ ఓపెన్ చేయాలి. ఇక్కడ కింద ప్లస్ మార్క్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు వీడియో షార్ట్స్ అని వస్తాయి. సో షార్ట్స్ అని ఓపెన్ చేసి మీరు ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న వీడియోస్ని ఇలా అప్లోడ్ చేయాలి. తర్వాత డన్ అని కింద ఉంది కదా, దాన్ని ప్రెస్ చేయాలి. అండ్ యాడ్ సౌండ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మీరు ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలంటే విచ్ హ్యాస్ మోర్ దెన్ 1 lakh అని ఇక్కడ 1,10,00,000 అని రాస్తున్నారు కదా, దాన్ని చూసుకోవాలి. అండ్ మీరు మీ క్రైటీరియా 1 lakh పైన రీల్స్ చేసేయాలి. అలాంటి సాంగ్ సెలెక్ట్ చేసుకొని మీరు షార్ట్స్ అప్లోడ్ చేస్తే కనుక మీకు మంచి వైరల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ వన్స్ అప్లోడ్ అయిన తర్వాత టెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏమైనా రాసుకోవచ్చు. నేను రంగోలీ అని రాశాను ఇక్కడ, దాన్ని పట్టుకొని కింద పైన కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ క్యాప్షన్ రాయాలి. క్యాప్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్యాప్షన్లోనే మీరు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ కూడా పెట్టాలి. అప్పుడే మీ వీడియో ఎవరైనా సెర్చ్ చేస్తే వాళ్ళ ముందు ఉంటుంది. నేను ఇక్కడ కొన్ని ట్రెండీ హ్యాష్ ట్యాగ్స్ యూస్ చేస్తున్నాను, చూడొచ్చు మీరు. సో దీన్ని అన్లిస్ట్గానే పెట్టాలి ముందు. అండ్ ఇక్కడ యాడ్ పెయిడ్ ప్రమోషన్ అంటే నో అని టైప్ చేశాను. సో ఇక్కడ అన్లిస్ట్ చేశాను వీడియోని. ఇప్పుడే మీరు అప్లోడ్ చేయొద్దండి. తర్వాత ఈ యాప్ అప్లోడ్ చేసేసిన తర్వాత మనం ఎడిట్ చేసిన తర్వాత దాన్ని పబ్లిక్ చేస్తాము. మేము ఇంకా డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి అండ్ ట్యాగ్స్ కూడా యాడ్ చేయాలి. సో ఈ యాప్ క్లోజ్ చేసేసి నెక్స్ట్ మనము యూట్యూబ్ స్టూడియో యాప్ వెళ్ళాం. వైటీ స్టూడియో యాప్ ఉంది కదా, సో దాంట్లో వెళ్ళేసి మనం దీనికి డిస్క్రిప్షన్ అండ్ ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. సో డిస్క్రిప్షన్ ఏదైనా టైటిల్ ఏముంటుందో దాన్ని డిస్క్రిప్షన్లో పెట్టి మరీ ఎక్కువగా ఇక్కడ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేయాలి, ఎందుకంటే డిస్క్రిప్షన్లో హ్యాష్ ట్యాగ్స్ పెడితే బాగుంటుంది. వీడియో టైటిల్లో లిమిటెడ్ నెంబర్ ఆఫ్ లెటర్స్ ఉంటాయి కాబట్టి డిస్క్రిప్షన్లో అన్లిమిటెడ్ ఉంటాయి, అందుకే మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అండ్ ట్యాగ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ట్యాగ్స్లో మీరు హ్యాష్ ట్యాగ్ పెట్టే అవసరం లేదు, డైరెక్ట్గా నార్మల్గా రంగోలీ ఎంటర్ అని కొడితే అదొక ట్యాగ్ అయిపోతుంది. రంగోలీ ఎంటర్ డిజైన్ ఈజీ రంగోలీ ఎంటర్ రిటర్న్ చేయండి, నెక్స్ట్ ట్యాగ్స్కి వెళ్ళిపోతాయి. సో ఇలా చేసిన తర్వాత మీరు పబ్లిక్ చేయొచ్చు. ఈ వీడియోని పబ్లిక్ చేసేసిన తర్వాత మీ ఛానల్లో కనిపిస్తుంది. సో ఇంతేనండి మీరు చేయాల్సింది పని. సో టైటిల్, డిస్క్రిప్షన్, హ్యాష్ ట్యాగ్స్ అండ్ వీడియో క్లారిటీ ఇవి చాలా ఇంపార్టెంట్. అండ్ వీడియో టైమింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో మీరు మీ ఫోకస్డ్ ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్ ఉంటారు మీకు అనలైజ్ చేసుకోవాలి. లైక్ నా కేసులో రంగోలీ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఉంటారు కాబట్టి నేను ఆ టైంలోనే వీడియో ఎక్కువ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫర్